బాబు పవన్ కళ్యాణ్ ఇంకా నువ్వు మారవా? మారే ఆస్కారమే లేదా? అసలు హిందూయిజం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడు. అసలు హిందూయిజం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమలలో ఏదైనా కల్తీ జరిగిందంటే దాని గురించి మాట్లాడు. మనమంతా కలిసికట్టుగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధివి. నువ్వు ఒక హిందువుకో లేకపోతే ఇంకొక కులానికో నువ్వు రిప్రజెంటేటివ్ కాదు. యు ఆర్ రిప్రజెంటేటివ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రిప్రజెంటేషన్లో అందరూ ఉంటారు. ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, జైనులు ఉంటారు, సిక్కులు ఉంటారు, అందరూ ఉంటారు. సో నువ్వు వాళ్ళందరికీ ఒక ప్రతినిధివి. నువ్వు హిందువులకు మాత్రమే ప్రతినిధి కాదు. ఒకవేళ నువ్వు హిందువులకు ప్రతినిధిగా ఉండాలనుకో నువ్వు చేయాల్సిందేంది? నువ్వు రాజీనామా చేసి నేను ప్రజాప్రతినిధిని కాదు, ప్రజా అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ప్రజలు, నేను ప్రజాప్రతినిధిని కాదు, నేను ఇంకేదైనా అని చెప్పి చెప్పుకోవాలా. కానీ ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా వెంకటేశ్వర వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులై ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసాం. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే దేశం ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్ కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్ లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాల్ని ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్ ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ముస్లిమ్స్ ఎందుకు వస్తారు, క్రైస్తవులు ఎందుకు వస్తారు, వాళ్ళు గగ్గోలు పెడతారు, వీళ్ళు గగ్గోలు పెడతారు, మనం పెట్టలేదని ఏంటి అంటే నువ్వు రెచ్చగొడుతున్నావా? రెచ్చగొట్టి ఇప్పుడు హిందువులంతా రెచ్చిపోయి వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని కులాల ప్రాతిపదికన కులభావం పెంచుకోమని చెప్పింది నువ్వే. కులాల ప్రాతిపదికన కొట్టుకొని ఇంకా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి మా హిందువులు గొప్ప, మీ ముస్లింలు గొప్ప, మా క్రిస్టియన్లు గొప్ప అని కొట్టుకుంటూ చూసారా ముస్లింలు క్రిస్టియన్లు మీరే కాదు మేము కూడా రచ్చరచ్చ చేస్తాం ఇట్లాంటి జరుగుతాయి అని ఏడుస్తూ ఇవన్నీ చేయాలన్నా పవన్ కళ్యాణ్? దానికోసం నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావా? ఊరందరిది ఒక దారి అంటే ఇంకా ఎవరితో వేరే దారి అన్నట్టు ఈ మహానుభావుని మార్చే ఆస్కారం లేదు. ఈ కులం 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 మతం 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 కులం మతం లేకుండా ఇతను మాట్లాడలేడు. మళ్ళీ ఇతను ప్రజాప్రతినిధి, డీసీఎం. ప్రజాప్రతినిధి అంటే అందరికీ అన్ని రకాల ప్రజలకు ప్రతినిధి. మన కర్మకు ఇట్లా మాట్లాడతాడు. నేను చెప్పాలా?